ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, జూన్ మాసంలో ఉన్నటువంటి మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ జూన్ మాస ఫలితాల కంటే ముందుగా మీ అందరికీ చెప్పేటువంటి కొన్ని మంచి మాటలు, సంస్కృతి సంప్రదాయమైనటువంటి పెద్ద పెద్ద మాటలు కాకుండా కుటుంబ విలువల్ని తెలుసుకొని ప్రవర్తించే ప్రయత్నం చేయండి. ఆర్థిక విషయాల్లో కానివ్వండి, అలాగే పెళ్లిళ్ళ విషయాల్లో కానివ్వండి, అనవసర వ్యక్తులతో పెంచుకుంటున్న పరిచయాలు కానివ్వండి, ఇవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలని నా కోరిక. ఆర్థిక పరిస్థితులను మనము పొదుపును పాటించే ప్రయత్నం కూడా చేసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి. అంటే పొదుపు పాటించడం వల్ల కుటుంబ సౌఖ్యాలు బాగా ఉంటాయి, బంధాలు బాగా నిలబడతాయి. ఈ విషయాన్ని గమనించుకొని మన పిల్లలు ఎటువంటి మార్గంలో వెళ్తున్నారు, ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఎవరితో సన్నిహితంగా ఉంటున్నారు, ఎవరి దుష్టులతో సావాసంలో ఉన్నారు, ఎవరికి లోబడిపోతున్నారు అనే విషయాన్ని పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైనా సరే, ఆడపిల్లైనా సరే మగపిల్లలైనా సరే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన తర్వాత మనము చేసేది ఏముండదు. ముందుగానే మనం జాగ్రత్త పడితే మన యొక్క సంస్కృతి సంప్రదాయం కుటుంబ విలువలు అనుకూలంగా ఉంటూ పొదుపైనటువంటి కుటుంబాలు అభివృద్ధిలోకి వచ్చి మన యొక్క మనుగడ సాఫీగా సాగుతున్నటువంటి భావనతో ఇక మన కుటుంబ విలువల్ని కాపాడుకునే ప్రయత్నం చేయమని చెబుతూ ముందుగా మనం మాస ఫలితాల్లో మేషరాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అలాగే గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించి, జన్మజాతకంలో గోచార ఫలితాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అంటే కొంతవరకు 70% కలిసి రావచ్చు, 70% మీకు నష్టాన్ని కలిగించవచ్చు. కాబట్టి జన్మజాతకంలో సపోజ్ మనది వృషభ లగ్నమై తులారాశి అయినప్పుడు ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నాన్ని చేయాలి. కాబట్టి గోచార ఫలితాన్ని మనం గుడ్డిగానే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. జన్మజాతకంతో సరి చూసుకుంటే గోచార ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ ఇవి నామ నక్షత్ర ప్రధానమైనటువంటి గోచార ఫలితాలు కాబట్టి మంచి వచ్చినా ఆనందపడక్కర్లేదు, చెడు వచ్చినా బాధపడాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని గమనించుకొని మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక జూన్ మాసంలో జూన్ నెల 2026 కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుకి రాశి వారికి మరి శని భగవానుడు మాత్రమే కొంత భాగ్యంలో ఉండి ఏదన్నా అదృష్టాన్ని కలిగించాలి. ఎందుకంటే 1వ వారం 2వ వారం 3వ వారం యావరేజ్ ఫలితాలే ఉన్నాయి. ఎందుకు? గురువుగారు యొక్క మార్పు అనేది కొద్దిగా వీరికి అంటే కర్కాటకంలోకి ఉచ్చస్థితిలోకి వచ్చినా మరి ఆయన జన్మస్థ గురుడు కర్కాటక రాశి వారికి కొద్దిగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. మొదటి 3 వారాలు పర్వాలేదు, యావరేజ్ ఏదో 10 రూపాయలు కష్టపడితే వస్తుంది, 10 రూపాయలు ఖర్చు అవుతాయి. సరే, ఇద్దరు అవమానిస్తే ఇద్దరు గౌరవిస్తారు, పర్వాలేదు. అంటే 1వ వారం ఒక రకంగా, 2వ వారం యావరేజ్ ఫలితాలు, 3వ వారం యావరేజ్. 4వ వారంలో దెబ్బ మీద దెబ్బ పడే అవకాశం, డబ్బు నష్టం, వాహన ప్రమాదం, వస్తువులు కోల్పోవడం, కుటుంబ సభ్యులతో వివాదాలు, అనేక రకాల చికాకులు, మానసిక వేదన, ఇలా అనేక రకమైనటువంటి ఇబ్బంది కలిగే అవకాశం. ఏమిటండి మీరు పలానా ఆయన తెల్లగడ్డ ఉంది, బ్రహ్మాండం ఉందని చెప్పాడు, కర్కాటక రాశి వారికి శుభము యోగము ఏది చేసినా సరే మీకు మంచి జరుగుతుంది, నన్ను నమ్మండి నమ్మకపోండి, 100% చెప్పేది ఇదే అని చెప్పి గట్టిగా చెప్పాడు, బాగుందన్నాడు, డబ్బులు వస్తాయన్నాడు, పెళ్ళి అన్నాడు, నాకంటే గొప్పవారు వారు, పాపం వారి మాటలు మనం విందాం, మంచిదే. అటువంటి ప్రయోజకుడైనటువంటి బ్రాహ్మణోత్వం నోట్లోంచి వచ్చినటువంటి మాట నిజం జరగాలని కోరుకుంటున్నాను నేను. కానీ వీరికి యావరేజ్ ఫలితాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలి? యావరేజ్గా ఉన్నప్పుడు నిరంతరం భగవద్ ఆరాధన చేసుకోవాలి. తల్లిదండ్రులనే మీరు ఎక్కువగా ప్రేమించండి, తల్లిదండ్రులతోనే ఉండండి, మీ కుటుంబ సభ్యులతోనే ఎక్కువ కాలం గడపండి. అదే పరిష్కారం. చీటీలు వేయడం, చీటీలు పాట పాడడం, అప్పు తీసుకురావడం, అప్పు చేయడం, ఈ వ్యాపారంలో 2 లక్షలు తెచ్చి 2 లక్షల మనం పెట్టుబడి పెడదాం, ఎవడో ఒకడు ఫోన్ చేశాడు, పెట్టుబడి పెట్టమన్నాడు, రూపాయి ఇస్తే 10 రూపాయలు లాభం అని చెప్పాడు, షేర్ మార్కెట్లో పలానా కిరణ్ పెట్టుబడి పెట్టమన్నాడు, పెట్టుబడి పెట్టేద్దాం, వద్దండి. మరి రోజువారీ ఫలితాలు వేరే ఉండవచ్చు. రోజువారీ ఫలితాల్లో చంద్రుడిని అనుసరించి చూస్తాం మనం. కాబట్టి ఇవి ఓవరాల్గా చూసినప్పుడు రవి, బుధ, కుజ, శుక్ర ఇవన్నీ కూడా మనం తప్పకుండా చూసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఈ గ్రహాలలో మీకు 4 గ్రహాలు నెగిటివ్ ఫలితాలను కలిగిస్తున్నాయి. కాబట్టి తొందరపాటుతనము, నష్టము, కష్టం ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. 4వ వారంలో అనవసర మద్యపాన సేవనం, పూచికత్తుగా సంతకాలు చేయడం, ఉద్యోగానికి రాజీనామా చేయడం. పై అధికారి ఒక మాట అన్నాడు, పోయేదే ఉంది, తండ్రి ఒక మాట అన్నాడు, పోయేదే ఉంది, తల్లి కాస్త గట్టిగా నిష్ఠూరంగా మాట్లాడింది, నష్టం ఏంటి? అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్ళడం వల్ల మనకు ప్రమాదమే.
మౌనంగా ఉంటే సమస్త శుభయోగాలు ఉంటాయి. ఎందుకంటే 3 వారాల యావరేజ్గా ఉంది కదా. ఈ 3 వారాల యావరేజ్ ఫలితాన్ని మనము భగవన్నామస్మరణతో తల్లిదండ్రులతో ప్రేమని పంచుకోవడం వల్ల, కుటుంబంతో ఉండడం వల్ల అనుకూల శుభయోగాలు ఉంటాయి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారం, ముద్రణాలయంలోను. ఇలా వ్యాపారంలో భాగస్వామితో జాగ్రత్తగా ఉంటూ ఒకరికొకరు అనుసంధానం చేసుకుంటూ వ్యాపారాన్ని ముందుకు నడిపిస్తే మంచిది. కొన్ని కొత్తగా పెట్టుబడులు పెట్టకండి, కొత్త వ్యాపార భాగస్వామిని తీసుకోకండి, అది మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. లేనిపోని మానసిక వేదన. కుటుంబ సభ్యులతో కాస్త పొదుపును పాటిస్తూ జాగ్రత్తగా ఉంటూ ఉన్న రూపాయిని ₹1 మాత్రమే ఖర్చు పెట్టుకుంటూ మిగిలిన ₹1 అలాగే జాగ్రత్త పెట్టుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో విదేశాలు వెళ్ళాలనుకున్న వారు తప్పకుండా 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం మంచిది. కాస్త ఎటువంటి దోషాలు లేకుండా చూడండి. అర్ధరాత్రులు ప్రయాణం చేయకండి. 4వ వారంలో తీవ్రమైన నష్టాలు ఏంటేమిటి? షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టపోయే అవకాశం, మోసపోయే అవకాశం. అనవసరమైనటువంటి తినడం పదార్థాలు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే అవకాశం. కాబట్టి అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. రైతన్నలు కూడా నకిలీ విత్తనాలు కొనే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. తల్లిదండ్రులతో కంటు వద్దు. ఆస్తి పంపకాల గురించి ఈ మాసంలో అసలు పెట్టుకోకండి. కోర్టు వివాదాలు ఉన్నప్పుడు కాస్త పోస్ట్ పోన్ చేసుకోండి, వాయిదాలు అడగండి. అయినా ఈ మాసం నాకు బాగాలేదు అంటే జడ్జి గారు ఒప్పుకోరు, నీ జాతక ప్రకారంగా నేను వాయిదాలు ఇస్తాను అడుగుతాడేమో. ఈ వారంలో ఈ మాసంలో కొద్దిగా పనులు ఉన్నాయని చెప్పే విషయం అయితే లాయర్ని, బాబు కాస్త నాకు నెక్స్ట్ మంత్కి వాయిదా వేయమని చెప్పేసి మీ యొక్క కోర్టు కేసుల్ని వాయిదా వేసుకోవడం మంచిది. డబ్బు విషయంలో కక్కుర్తిగా ఉండండి, ఏం పర్వాలేదు. అవతలోడు పిసినారోడు అనుకున్నా ఇంకేదనుకున్నా డబ్బు మనం పొదుపు చేసుకోవడం మంచిది. ధనమూలం ఇదం జగత్, జాగ్రత్తగా ఉండక తప్పదు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశాలు ఉన్నాయి. సైబర్ అరెస్ట్ అనేవి ఉండవు అసలు అంత అబద్ధం. అది ఎందుకు మీరు డబ్బులు పోగొట్టుకుంటున్నారు? అనవసరంగా వాటిని ఓపెన్ చేయడం ఎందుకు? డబ్బులు పోగొట్టుకోవడం ఎందుకు? అత్యాశ అనర్థానికి మూలం. జాగ్రత్త. మద్యపాన సేవన చేయడం వల్ల వాహన ప్రమాదం. సరే మీ కర్మ, మీరంటూ మద్యపానం చేశారు, అర్ధరాత్రులు కారు నడుపుతున్నారు, సరే మీకు ఏదైనా అది మీ కుటుంబ వ్యక్తులు బాధపడతారు, తర్వాత విషయం. వద్దని చెప్తున్నాం మేము, వింటే మంచిది. కానీ మీ వల్ల నువ్వు మద్యపాన సేవన చేసి హై స్పీడ్గా బండి నడిపి ఇంకొకరి మరణానికి కారణమవుతున్న విషయమా, అది నీ వంశాన్ని మొత్తం నాశనం చేస్తోంది. లంచాలు పుచ్చుకోవడం, అలాగే 10 మందిలో అనవసరమైన అక్రమ సంబంధాల వల్ల, డేటింగ్ల వల్ల ఎంత ప్రమాదాన్ని కలిగిస్తుంది. రెండవ విషయం మీ అందరికీ చెప్పుకుంటాను, నిష్ఠూరమైనా సరే అనవసరంగా పిల్లలందరూ కూడా ఈ మధ్యకాలంలో వెర్రితలలు ఎక్కువైపోయింది. ఏమిటయ్యా అంటే ఈ ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఇవి వద్దు, ప్రమాదాన్ని కలిగిస్తున్నాయి. ఈ ఎవరో ఇన్ఫ్లుయెన్సర్లు, హీరోయిన్లు, హీరోలు చెప్పినటువంటి విషయాల్ని బేబీ బంప్స్ అని, ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని, ఇవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే పెళ్లి పీటల మీద ఎక్కి తాళి కట్టి జీలకర్ర బెల్లం పెట్టేంత వరకు భగవంతుని యొక్క మాయ ఎప్పుడేం జరుగుతుందో తెలియదు మనకి. కాబట్టి అటువంటివి ఈ వెడ్డింగ్ షూట్స్ల వల్ల మనకి ప్రమాదంలో పడే అవకాశం. దయచేసి మీరు నా విషయాన్ని నమ్మండి. పెళ్లి తర్వాతనే అనేక రకాల ఇబ్బందులు అవుతున్నాయి. పెళ్లికి ముందు ఈ వేషాలని వేస్తే తర్వాత ఇబ్బంది అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా అటువంటి ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది పెట్టుకోకూడదు, మంచిది కాదు, ప్రమాదాన్ని పొందుకుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు ఇతరుల మీద ఆధారపడి రాసి ఏ పరీక్ష కూడా మీకు అనుకూలంగా లేదు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో కూడా బాగా మీరు ప్రాక్టీస్ చేయాలి. 8 గంటలు చదివే వాళ్ళు 16 గంటలు చదవండి. తద్వారా మొదటి 3 వారాల్లోనే ఆ పోటీ పరీక్షలు రాయండి. అకాడమిక్ పరీక్షలు, వార్షిక పరీక్షలు ఉంటాయి, అవన్నీ కూడా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు నీట్ లాంటి పరీక్షలు, ఎవడో దౌర్భాగ్యుడు వాడు చేసినటువంటి లీకేజ్ వల్ల మళ్ళీ మనం కష్టపడి చదువుకోవాల్సిన పరిస్థితి. అఫ్కోర్స్ మొన్నటిదాకా తక్కువ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు ఈసారి ఎక్కువ పర్సెంట్ రావచ్చు, మంచిదే. కానీ బాగా మంచి ర్యాంకులు పొందిన వాళ్ళ పరిస్థితి ఎంత మనోవేదనకు గురవుతారు వాళ్ళు. కాబట్టి అటువంటి స్థితి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతరుల మీద ఆధారపడి పరీక్షలు రాయకండి. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండండి. కళాకారులు, క్రీడాకారులు విదేశాల్లో ప్రదర్శన చెప్పేసి మీరు ప్రమాదాలు పడే అవకాశం, జాగ్రత్త. కన్సల్టెన్సీ ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు ఉంటాయి. అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే కుటుంబ సభ్యులతో మాత్రమే కలిసి ఉండండి. తల్లిదండ్రుల యొక్క ప్రేమను పొందుకునే ప్రయత్నం, ఆస్తి పంపాదించే అవకాశం లేదు. ఈ మాసంలో మీరు ఇల్లు కొనడము, రిజిస్టర్ చేయించుకోవడం ఆపేసేయండి. వచ్చే మాసంలో చేసుకోవడం చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ నష్టాలు. ఈ హోటల్ వ్యాపారంలో మీరు చేసేటువంటి నకిలీ వ్యాపారం, మకిలీ వ్యాపారం, ఒక 2 నెలల క్రితం మాంసాన్ని వండడం, 2 నెలల కింద పాడైపోయిన వస్తువులు మళ్ళీ కడగడం, మళ్ళీ వాటిని తాలింపేసి పెట్టడం, ఇవన్నీ కూడా మీ యొక్క వ్యవస్థల్ని మూసివేసే అవకాశం ఉంది. దొంగ సరుకులు, నకిలీ వస్తువులు, నకిలీ నెయ్యి, నకిలీ నూనె, వీటి వల్ల అనారోగ్యాన్ని తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. అటువంటి వాటిల్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే పొదుపు చేయమని చెప్తున్నారు కాబట్టి పొదుపు చేస్తున్నాం. నకిలీవి తిని, మకిలివి తిని మనం ప్రమాదంలో పడి ఇంకెక్కువ ఆర్థిక నష్టాన్ని పొందు. కాబట్టి ఇంటి పట్టునే ఉంటూ ఇంటి భోజనమే చెయ్యండి, బయటి భోజనం చేయకండి. మంచిది కాదు, నష్టం ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండండి. ఈవెంట్ చేసే జాగ్రత్త.
ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయంలోను అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఉండండి. నియోజకవర్గాల్లో పర్యటించండి. ప్రజల కష్టసుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. రాబోయేటువంటి అతి వర్షాలకు ఎలా ఉండాలి అనే విషయాన్ని వాళ్ళని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయండి. అది మంచిది కదా. ప్రజలతో మమేకం అవడం వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని ఎన్నుకునే అవకాశం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి అప్రమత్తంగా ఉండండి. ఈ ఎల్ఐసి ఏజెంట్లు ఎక్కువ కష్టపడితే కానీ మీ యొక్క టార్గెట్ రీచ్ అవ్వకపోవచ్చు. జ్యోతిష పండితులు అనవసరంగా ఎక్కడ దగ్గర డిబేట్లలో పాలు పంచుకోకండి. ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలనేటువంటి బిచ్చమెత్తుకోకండి. ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగం గురించి ఆలోచించండి. కంపెనీలు మారే ప్రయత్నం చేయకూడదు. ఇలా ప్రతి విషయంలో కూడా అప్రమత్తంగా ఉండడం వల్ల, ఇప్పుడు జ్యోతిషాస్త్రం అంటే మిమ్మల్ని భయపెట్టేది కాదండి. మీరు ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం వల్ల మీకు ప్రయోజనం, ఆనందం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకునే ప్రయత్నం చేయండి. పిల్లలతో ఒక కాలం గడపండి. విదేశాల్లో ఉన్నవారు కూడా చాలా జాగ్రత్తగా మీ ఉద్యోగ బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించండి. అనవసరంగా విదేశాల్లో అర్ధరాత్రులు బయటికి వెళ్దాం, ఎవడు మనల్ని ఇబ్బంది పెడతారో తెలియదు. మనకి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయొచ్చు కదా. అర్ధరాత్రి రోడ్డు మీద ఒంటరికి తిరగడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వాడు కాలుస్తాడో, వీడు కాలుస్తాడో, వాడు బెదిరిస్తాడో, వీడు బెదిరిస్తాడో, యాక్సిడెంట్ అవుతుందో తెలియదు కదా. ఇంటి పట్టునే ఉండి అమ్మ నాన్నతో కాలక్షేపం చేస్తూ మాట్లాడండి. ఒక నెల మనకి ఒకటే పూట భోంచేద్దాం, పోయేదే ఉంది. అనవసరంగా కష్టపడి విపరీతం కష్టపడి రాత్రులు బార్లలో, పగటిపూట పెట్రోల్ బంకులలో పనిచేసి ఉద్యోగాన్ని పక్కన, ఇది చదువును పక్కన పెట్టి ఎందుకట్లా? వీసా గురించి అనవసరం కంగారు పడడం ఎందుకు? కన్సల్టెన్సీ ఆధారపడడం పెద్ద ప్రయోజనం లేదు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకు కూడా నష్టం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు శుభయోగం ఉంటుంది. జన్మజాతకాన్ని ఒకసారి పరిశీలింపజేసుకోండి. భగవద్గీత పారాయణం అత్యుత్తమ శుభయోగాన్ని కలిగిస్తుంది. 18 అధ్యాయాలు చదవండి హాయిగా. తప్పనిసరిగా మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కూడా మంచి అనుకూలతలు ఉంటాయి. ఎప్పుడైతే తల్లిదండ్రుల్ని భగవంతునితో సమానంగా వారిని పూజించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. భగవద్గీత మనకి జీవిత ప్రయాణానికి ఒక టార్చర్ లాంటిది, హెడ్లైట్ లాంటిది. తప్పకుండా దాన్ని మీరు భగవంతునితో పాటు సేవ చేయడం, భగవద్గీత చదవడం వల్ల శుభము, ఆనందాన్ని పొందుకుంటాం. ఉద్యోగస్తులు, విద్యార్థులు, వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించేవారు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లేవారు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. జూనియర్స్ని ఈ మత్స్యకారులు తీసుకెళ్ళకండి మత్స్య వేటకి, అంటే చేపల వేటకి. సీనియర్స్ మాత్రం వెళ్ళండి. ఎందుకంటే అనవసరంగా ఈ సముద్రం ఉప్పొంగే అవకాశం ఉంది. దానివల్ల సీనియర్స్ ఎలాగైనా బయట రాగలుగుతారు, కానీ జూనియర్స్ రావడం కష్టం. కాబట్టి వారిని కాస్త జాగ్రత్తగా ఉంటూ ఇంటి పట్టునే ఉంచుతూ జాగ్రత్త తీసుకోవడం వల్ల మీకు అనుకూలమైన శుభయోగాలు ఉండాలని, ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.